హీబ్రూ 13వ అధ్యాయం. సోదర ప్రేమ చూపుతూ ఉండండి. పరాయి వారికి అతిథి సత్కారం చేసే విషయం మనసులో ఉంచండి. దానివల్ల కొందరు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం చేశారు. ఖైదులో ఉన్న వారితో కూడా మీరు ఖైదీలై ఉన్నట్టే వారిని జ్ఞాపకం ఉంచుకోండి. మీరు కూడా శరీరంతో ఉన్నారు కనుక దౌర్జన్యానికి గురి అయిన వారిని తలుచుకోండి. వివాహం అంటే అందరి విషయంలో మాననీయం, దాంపత్యం పవిత్రం. అయితే జారత్వం, వ్యభిచారం చేసేవారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. మీ జీవిత విధానం డబ్బు మీద వ్యామోహం లేకుండా ఉండాలి. కలిగిన దానితోనే తృప్తి పడుతూ ఉండండి. ఎందుకంటే ప్రభువు తానే ఇలా అన్నాడు, నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను, ఎన్నడూ వదిలిపెట్టను. అందుచేత మనం ప్రభువే నాకు సహాయం చేసేవాడు, నాకు భయం ఉండదు, మానవ మాత్రులు నాకేం చేయగలరు అని ధైర్యంతో చెప్పగలం. మీరు దేవుని వాక్కు చెప్పి నాయకులుగా ఉన్న వారిని మనసులో ఉంచుకోండి. వారి జీవిత విధాన ఫలితం తలపోస్తూ వారి విశ్వాస మార్గాన్ని అనుసరించండి. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. ఆయా రకాల విపరీత ఉపదేశాలకు కొట్టుకుపోకండి. భోజనాల గురించిన కట్టుబాట్ల వల్ల గాక దేవుని కృప వల్లే హృదయం సుస్థిరం కావడం మేలు. ఆ భోజనాలను బట్టి ప్రవర్తించే వారికి ప్రయోజనమేమీ కలుగలేదు. మనకు బలిపీఠం ఒకటి ఉంది. దీనికే సంబంధించిన దానిని తినడానికి ఆరాధన గుడారంలో సేవ చేసేవారికి హక్కు లేదు. ఎందుకంటే ప్రముఖ యాజి ఏ జంతువుల రక్తాన్ని పాపం కోసమైన అర్పణ పవిత్ర స్థలంలోకి తెస్తాడో ఆ జంతువుల కళేబరాలను శిబిరం బయట కాల్చివేయడం జరిగేది. అందుచేత యేసు కూడా స్వరక్తం వల్ల తన ప్రజలను పవిత్రపరచడానికి నగర ద్వారం వెలుపల బాధల పాలయ్యాడు. కాబట్టి మనం ఆయన నింద భరిస్తూ శిబిరం బయటికి ఆయన దగ్గరకు వెళ్ళిపోదాం. ఎప్పటికీ నిలిచి ఉండే నగరం ఇక్కడ మనకు లేదు కానీ వచ్చే నగరం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ద్వారా దేవునికి స్తుతి యజ్ఞం అంటే ఆయన పేరును ఒప్పుకునే నోటి ఫలం మనం ఎప్పుడూ అర్పిస్తూ ఉందాం. ఉపకారాలు దాన ధర్మాలు చేయడం మరవకండి. ఇలాంటి యజ్ఞాలంటే దేవునికి ఇష్టమే. మీ సంఘ నాయకుల మాట విని వారికి లోబడండి. ఎందుకంటే వారు లెక్కప్పవలసిన వారు, మీ ఆత్మలకు కావలి ఉన్నారు. వారు ఈ పని దుఃఖంతో చేస్తే అది మీకు ప్రయోజనం ఉండదు. కనుక వారు ఈ పనిని దుఃఖంతో కాకుండా ఆనందంతో చేసేలా వారి మాటలు వినండి. మాకు మంచి అంతర్వాణి ఉందని మేము అన్ని విషయాలలో యోగ్యంగా ప్రవర్తించడానికి కోరుతున్నాము. మా గట్టి నమ్మకం గనుక మా కోసం ప్రార్థన చేయండి. నేను మీ దగ్గరకు ఇంకా త్వరలో వచ్చేలా ఈ విధంగా చేయాలని మిమ్మల్ని మరీ ఎక్కువగా వేడుకుంటున్నాను. శాశ్వతమైన ఒడంబడిక రక్తం ద్వారా మన ప్రభువైన యేసును గొర్రెలకు ఆ గొప్ప కాపరిని చనిపోయిన వారిలో నుంచి లేపిన శాంతి ప్రదాత దేవుడు ప్రతి మంచి విషయంలో తన సంకల్పం నెరవేర్చడానికి మిమ్మల్ని పూర్తిగా సంసిద్ధులను చేస్తాడు గాక. యేసుక్రీస్తు ద్వారా తనకు ప్రీతికరమైన వాటిని మీ లోపల జరిగిస్తాడు గాక. యేసుక్రీస్తుకు యుగయుగాలకు మహిమ కలుగుతుంది గాక. తదాస్తు. సోదరులారా, నేను మీకు క్లుప్తంగా రాశాను. ఈ ప్రోత్సాహ వాక్కు ఓపికతో స్వీకరించండి అని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మన సోదరుడు తిమోతికి విడుదల కలిగిందని తెలుసుకోండి. అతడు త్వరలో వస్తే అతనితో కూడా వచ్చి మిమ్మల్ని చూస్తాను. మీ నాయకులందరికీ పవిత్రులందరికీ మా అభివందనాలు చెప్పండి. ఇటలీ దేశం వారు మాకు అభివందనాలు చెబుతున్నారు. మీకందరికీ కృప తోడై ఉంటుంది గాక. తదాస్తు.